నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే ఈరోజు నాకు మన థాయిలాండ్ వెళ్ళే ట్రిప్కి వెళ్ళాం కదా, ఆ డేటా అయితే మనది ఫార్మేట్ అయిపోయింది. సో ఆ ఫార్మేట్ నుంచి బయటికి తీయడానికి అయితే నేను ఇప్పుడు నెహ్రూ ప్యాలెస్లో అయితే వెళ్తున్నాను. ఇప్పుడు నేనైతే జంగిల్లో ఉన్నాను అనమాట. సో ఇది దాటుకొని వెళ్తే మనకి నా బ్యాక్ సైడ్ చూస్తే ఈ గోడ దాటితే మనకైతే ఇక్కడికైతే ర్యాపిడో వస్తుందండి. ఇది వచ్చిన తర్వాత మనం అయితే ఇక్కడ ర్యాపిడో తీసుకొని అయితే నేను నెహ్రూ ప్యాలెస్కి వెళ్తున్నాను. అసలు ఏం జరిగిందో మొత్తం అయితే మీకు డీటెయిల్గా వివరిస్తాను. సో నా ర్యాపిడో అయితే ఇంక టైం రాలేదు ఇంకా. సో ఇక్కడ ఏం జరిగిందంటే, నేను థాయిలాండ్ వెళ్ళా కదా, అదేమో ఎస్డి కార్డు అనేది 1 TB ఎస్డి కార్డు అనమాట. అదైతే ఫార్మేట్ అయిపోయింది. సో అది ఎందుకైందో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడైతే ఇక్కడ ఢిల్లీలో డేటా రికవరీ ఆఫీస్ ఉంది, అక్కడైతే నేను ఇచ్చాను దాన్ని. సో ఇస్తే వాళ్ళు ఏమంటున్నారంటే అనాలిసిస్ చేయడానికైతే 500 తీసుకుందనమాట. ఏం అనాలిసిస్ చేస్తుందో నాకైతే అర్థం కాలేదు. సో ఇప్పుడైతే డేటా రికవరీ తీయడానికైతే 16,000 అడుగుతుంది. సో మేడం 16,000 ఎందుకు మేడం అంటే, అది అవుతుందమ్మా అంటుంది. సో నాకు అదైతే 16,000 అంటే మామూలు విషయం అండి. ఇంకోసారి బ్యాంక్ ట్రిప్ వేసి వచ్చు. సో అందుకే అది మొత్తం అయితే నేను ఇప్పుడు తీసుకొచ్చేద్దామని ఇప్పుడు వెళ్తున్నాను. ర్యాపిడో గురించి అయితే వెయిటింగ్. సో ర్యాపిడో వస్తుంది. మీరు కూడా ఇప్పుడు ఎప్పుడైనా డేటాని స్టోర్ చేసుకోవడానికి అయితే మెమరీ కార్డ్ అయితే ఇచ్చేయకండి. ఎందుకంటే సో ఈ బ్రిడ్జ్ చూసారా, ఈ బ్రిడ్జ్ కింద పక్కన అయితే సచివాలయం ఉంటుంది అనమాట, ఢిల్లీ సచివాలయం. సో మీరు ఎవరైనా ఢిల్లీ వచ్చుంటే ఒకసారి సచివాలయం చూడండి, చాలా అద్భుతం. సో ర్యాపిడ్ అయితే వచ్చింది. ఇప్పుడైతే మనం నెహ్రూ ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అది ఇంకా తగ్గదో ఏంటో దాని మ్యాటర్ అయితే మనం అయితే ఇప్పుడు చూసుకున్నాం. సో 16,000 అంటే మరీ ఎక్కువ అండి. కాకపోతే అది చాలా వీడియో స్టోర్ చేశాను, చాలా అంటే చాలా మీ అందరికీ చూపిద్దామని చాలా స్టోర్ చేశాను. కానీ దిక్కుమాలది లాస్ట్కి పెండెట్టి దొబ్బింది. మళ్ళీ 16,000 అంటే తీయడం కొంచెం కష్టమే. ఏమో అవుతుందేమో చూద్దాం, తగ్గుతుందేమో. సో అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాం పదండి. ర్యాపిడో వచ్చేసింది. WHO బిల్డింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నాం కదా, ఇదైతే WHO బిల్డింగ్ అన్నమాట. మీరు మన ర్యాపిడో వెళ్తుంటే ఢిల్లీలో అయితే మొత్తం పొంగిపోతుంది. చూసుకుంటే ఫుల్ బిజీగా ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో మనకైతే ఇక్కడ నుంచి అయితే 8 కిలోమీటర్ల దూరం మన సెంటర్, డేటా సెంటర్. చూద్దాం ఏం జరుగుతుందో అడుగులాగా. మీరు కూడా చూస్తూ ఉన్నాం ట్రాఫిక్. ఎంత ట్రాఫిక్ ఎందుకు ఉందంటే, ఇక్కడ పక్కన స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఉండడం వల్ల ఎంత ట్రాఫిక్ ఉందన్నమాట. కాకపోతే ఈ పక్కన చూసుకుంటే మనకి స్కూల్ పిల్లలు, ఈ స్కూల్ ఉండడం వల్ల ఎంత ట్రాఫిక్ ఉంది. మనకి లేట్లో పాటు ఇంకేదో లేట్ అనమాట. ఈ బస్సులు మొత్తం ఇక్కడే పెట్టేశారు. ఇదే ఆ స్కూలు, కేంద్రీయ విద్యాలయం. మనిషికి కావాల్సింది డబ్బులు, అది ఏ పనైనా చేయగలరు. ర్యాపిడో ఎవడైనా ఏదైనా గోడలకు సొంతమైనవైనా ఏదైనా చేయొచ్చు. మనిషికి కావాల్సిన డబ్బులు. ఎందుకంటే ఢిల్లీలో బతకాలంటే మినిమం డబ్బులు ఉండాలన్నమాట. సో ఎందుకలా చెప్తున్నానంటే, ఢిల్లీలో ఎక్స్పెక్టేషన్ చేయాల్సిన అవసరం లేదు. అది క్యాపిటల్ సిటీ అయినా అంతే దరిద్రంగా ఉంటుంది అన్నమాట. సో మీరు కూడా చూసినట్టయితే రోడ్స్ ఏమంత బాగోవు. క్యాపిటల్ సిటీ అనే పేరుకి మాత్రం. ఇక్కడ మొత్తం ఢిల్లీ మొత్తం దరిద్రం మొత్తం ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట. కొండల చుట్టూ ఇక్కడ చూసుకోండి, పావురాలు చెత్తగానే ఉంటుంది ఢిల్లీ మొత్తం. సో మీరు చూసుకున్నంత అయితే అన్నం అయితే ఢిల్లీలో ఉండదు. సో ఢిల్లీ వచ్చిందంటే దరిద్రం. చూసుకున్నంత గలీజ్ ఇల్లు అన్నీ నార్మల్గానే ఉంటుందండి. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఢిల్లీ కాదు. ఇంకా బెంగళూరు కూడా బాగుంటుంది. ఢిల్లీ అంత తెలుసు, పొల్యూషన్ అన్నీ ఫ్రీ అనమాట. కొద్దిగా బేగా చచ్చి తెంగుతాం ఇక్కడికి వచ్చామంటే. సో ఢిల్లీలో జాబ్ చేసిన వాళ్ళు కూడా వేసుకుంటారు. ఇంకా దరిద్రం, ట్రాఫిక్. ఇంకెప్పుడైనా ఢిల్లీ వచ్చింటే ఒకసారి ఇదంతా చెక్ చేయండి. నేను చెప్పే సొల్లు అయితే మొత్తం అయితే దరిద్రం. నాకైతే నచ్చలేదు ఢిల్లీ. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా ఎక్కడి నుంచి. ఎంత చూసినా డస్టేనండి. ఎక్కడ చూసినా నా బుర్ర పైన ఉంది. డాండ్రఫో తెలీదు, డస్టో తెలీదు. అది డస్టా డాండ్రఫో తెలియక 1,00,000 శాంపుల్ వాడుతాను. ఆ శాంపుల్ వల్ల నా గుండె జుట్టు కూడా దెంగింది. సో పెళ్లి కాకముందే జుట్టు కూడా ఉడిపోయేలా ఉంది, మొత్తం క్లియర్. చూసుకుంటే మీరు క్యాపిటల్ సిటీ అంటే ఎలా ఉండాలంటే, బ్యాంకాక్లో ఉన్నాయండి క్యాపిటల్ సిటీలు. ఇది బ్రిడ్జ్లు వేశారు అంతే.
ఓ అక్కడ రోడ్డు పైనే టాయిలెట్ వచ్చేస్తాను. అది హైవే ఎక్స్ప్రెస్ వే వెళ్ళి మినిమం సివిక్ సెన్స్ ఉండదు మన నాయన్వేషన్ చెప్పినట్టు. సో మీరు ఎప్పుడైనా ఢిల్లీ వచ్చింటే ఇదైతే కామెంట్ చేయండి. ఇదైతే ఒక మెట్రో స్టేషను. సో నేను మెట్రో ద్వారా కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఆ ప్లేస్ ఎక్కడ ఉందో అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఒకసారి చూద్దాం ఎక్కడ తీసుకెళ్తాడో మొత్తం లెక్క అంతా. మనం వెళ్ళబోయే బిల్డింగ్ ఇదేనే. ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళాలి మనం. ఈ బిల్డింగ్ లోపలికి ఎలా వెళ్ళాలి అంత గలీజ్గా ఉందిరా. ఈ సైడ్ తిరిగితే మనం వెళ్ళొచ్చు అనమాట. ఇదేనండి టెక్ చెఫ్ ఆఫీసు, డేటా రికవరీ. ఇది మొత్తం లోపలైతే జనరల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మొత్తం మాట్లాడాను. సో లోపలైతే వీడియో తీయనివ్వలేదు, ఎందుకంటే ఇది ఆఫీస్ కదా, మొత్తం సైలెంట్గా ఉంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే అయితే నెహ్రూ ప్యాలెస్కి వచ్చాము. సో ఇది టెక్ చెఫ్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ జనరల్ మేనేజర్కి వెళ్ళాడు, అతనితో మాట్లాడితే మొత్తం 8,000 తేగడానికి అయితే ట్రై చేశారు. సో మనం వాళ్ళైతే 10,000. సరే జనరల్ మేనేజర్ దగ్గరికి వెళ్తే మనకైతే 2,000 అయితే డిస్కౌంట్ ఇచ్చాడు. సో జనరల్ మేనేజర్ కొంచెం మంచిగానే ఉన్నాడు. అయితే మన ఆంధ్ర సైడ్ అయితే ఇంత డేటా రికవరీకి అయితే ఇంత తీసుకోరు యాక్చువల్గా. సో మీరు చూసుకుంటే ఇది నెహ్రూ ప్యాలెస్ మొత్తం ఇక్కడ అంతా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనమాట. సో మనం ఎటు వెళ్ళాలని కూడా మనకు అర్థం కాదు, అంత దారుణంగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా వచ్చుంటే నెహ్రూ ప్యాలెస్ని అయితే విజిట్ చేయండి. ఎలక్ట్రికల్ సామాన్లు ఏవైనా కావాలనుకుంటే ఇక్కడైతే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఏదో జనరల్ మేనేజర్ అంత పెద్ద ఆఫీస్ ఏం కాదు అది. దానికి జనరల్ మేనేజర్ ఆడొచ్చి షో చేయడం, దానికి తోడు మా ఫ్రెండ్ అప్పటికి అన్నాడు ఆంధ్ర పంపించి 3,000లో అయిపోద్ది అనేసి. కాకపోతే నేను 8,000 బేరం ఆడాను. మనం జిడ్డు కదా, బేరం ఆడినా సరే లాస్ట్కి ఎస్డి కార్డు తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. కాకపోతే లాస్ట్లో ఏం చేశారంటే జనరల్ మేనేజర్ వచ్చాడండి. సో ఆడు ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడగగానే నేను ఇలా సార్ ఫౌజీ సార్ ఇలా ఎస్డి కార్డు రిపేర్ వచ్చింది, దానికి చేద్దామంటే మనోడు వెంటనే ఇది వెంటనే అవుతుంది, సాల్వ్ చేయండి, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి అని చెప్పేసి వెంటనే తీసుకున్నాండి. కాదు నేను వెంటనే వెళ్ళిపోవాల్సిందే. సో అంత దారుణంగా అనిపించింది నాకైతే. ఢిల్లీలో అంటే క్యాష్ అండి, నువ్వు ఏది రిపేర్ వచ్చినా సరే డబ్బులు బొక్క. నాదేమో ఇన్ని రోజులు బాగానే ఉండి ఇప్పుడేమో ఫార్మేట్ అయిపోయింది, తొక్కలా అనిపించింది నాకైతే. చాలా చిరాగ్గా అనిపించింది. డబ్బులు మాత్రం ఊరికే ఖర్చు అయిపోతాయి నాకైతే. ఇక్కడ మీరు ఏది చూసుకున్నా సరే కంపెనీ ప్రతిదీ ఉంటుంది ఇక్కడ మీరు చూసుకుంటే. సో ల్యాప్టాప్, మొబైల్స్, రిపేర్స్, ప్రతిదీ ఉంటుందండి. ఇదే నెహ్రూ ప్యాలెస్ అనమాట. సో ఇదైతే నేను మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది, మీరు రావాలనుకుంటే రావచ్చు. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే నెహ్రూ ప్లేస్ వచ్చి నాకైతే 8,000. నేను ఎస్డి కార్డు శాండ్ డిస్క్ ఎక్స్ట్రీమ్ తీసుకున్నా, పనికిమాలది. అదే ఎంత కంపెనీ తీసుకున్నా సరే లాస్ట్కి బొక్క పెట్టింది. సో ఏది చూసినా షాపుల్లో తీసుకోవడం అయితే బెటరు. ఎందుకంటే చెప్తున్నాను, మీరు బయట ఆన్లైన్లో తీసుకుంటే ఎవరిని అడగాలో అర్థం కాదు. సో ఎవరిని అడగాలో అర్థం కానప్పుడు మనం ఏం చేయలేము. ఇలాంటి డేటా రికవరీ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళు ఎంత కావాలంటే అంత అడుగుతారు. సో మీరు ఎప్పుడైనా ఏదైనా కొంచెం రేట్ ఎక్కువ ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లో తీసుకోండి. ఇది నా బెస్ట్ సజెషన్. ఎందుకంటే షాప్కి వెళ్ళి అడగడానికి అయితే ఇది ఉంటుంది. ఇప్పుడు దీనికి గ్యారంటీ ఉంది, వారంటీ ఉంది, కాకపోతే డేటా అయితే రాదు కదా. సో ఫార్మాట్ కొడితే ఫార్మాట్ అయిపోద్ది ఏకం. సో మనం అంత దూరం వెళ్ళింది మీ అందరికీ చూపిద్దామని, కాకపోతే అది అవ్వలేదన్నమాట. సో మొత్తం అయితే 8,000 ఖర్చు అవుతుంది ఈ డేటాను తీయడానికి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది సత్యభామ ఐనాక్స్, ఒక పెద్ద థియేటర్ అనమాట. సో ఢిల్లీలో ఎవరైనా సినిమా చూడాలనుకుంటే ఇక్కడ మన నెహ్రూ ప్లేస్ దగ్గర అయితే సినిమా హాల్ ఉంది.
ర్యాపిడో అయితే బుక్ చేశాను. ర్యాపిడో గురించి వెయిటింగ్. సో మనం ఎలాగైనా వెళ్ళొచ్చు. ర్యాపిడో కూడా కాల్ చేస్తున్నాడు. సో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. హలో ఆమె సత్యభామ సినిమా థియేటర్ थिएटर है ना आइनॉक्स. हाँ उधर ही है. मैं आ जाओ. నాకైతే అంతంత మాత్రం హిందీ వచ్చనమాట. సో ఇంకా హిందీ నేర్చలేదు. సో ఏదో మీరు కూడా ఉన్నారని అలా మాట్లాడాను సరదాగా. సో ఇటు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి అయినా నెహ్రూ ప్లేస్ యొక్క మెట్రో స్టేషన్ అండి. అది చూసారు కదా, అదే నెహ్రూ స్టేషన్ మెట్రో కాదు. మెట్రోకి వెళ్తే అక్కడ నాకు కొంచెం లాంగ్ అవుతుంది. సో లాంగ్ అవడం ఎందుకు ఇవన్నీ ఇష్టం లేక డైరెక్ట్ ర్యాపిడో చేసుకుంటున్నాను. సో ఇది మీరు కూడా ఢిల్లీ వచ్చి ఉంటే ర్యాపిడో అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మనోడు వచ్చేసినట్టు ఉన్నాడు, కాల్ చేస్తున్నాడు. చూద్దాం ఆగండి. ర్యాపిడో అయితే వచ్చేసింది. ర్యాపిడో నుంచి మళ్ళీ వచ్చిన ప్లేస్కి మళ్ళీ వెళ్ళిపోతున్నాను. చూసుకుంటే మన ర్యాపిడో మనకి 92 రూపాయలు పడింది. వచ్చినప్పుడు అయితే 100 రూపాయలు పడింది అనమాట. సో డిస్కౌంట్ వచ్చింది. సో దానివల్ల మనం అయితే ఈజీగా వెళ్ళిపోతాం. సో మెట్రోకి వెళ్ళినా సరే 70 రూపీస్ అవుతుంది. సో మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళాలంటే ఇంకో 30 రూపీస్ అవుతుంది అనమాట. అక్కడ దిగి మళ్ళీ వెళ్ళాలి. సో అందుకే డైరెక్ట్గా ర్యాపిడో చేసి వచ్చిన పని అయితే అవ్వలేదు. ఇంకో 1 వీక్ పడుతుందంట. సో చూద్దాం ఏమవుతుందో. అది చూసాక మళ్ళీ మీకు చెప్తాను. మొత్తానికి అయితే బెంగళూరు మొత్తం దగ్గర అదైతే 150,000 చేరుకుంది. ఈ డేటాతో కలిపి డేటాకి వెళ్ళిపోతున్నాను. మీకు ఇవ్వాలనే వీడియో పెట్టాలని చాలా వీడియోస్ తీసాను. అంటే చాలా బాగా క్యాప్చర్ చేసి తీసాను. మంచి వాకింగ్స్ ఏవైతే మళ్ళీ వేస్ట్ అయిపోతే 8,000 పోతుపోయింది. మీరే చూస్తారు. నా సబ్స్క్రైబర్ పెరిగినా పెరగకపోనా అనే ఉద్దేశంతోనే 8,000 తీశాను. మా ఫ్రెండ్స్ 3,000 అన్నాడు, కానీ జనరల్ మేనేజర్ రావడం వల్ల మనం ఇంకా కాదనలేకపోయాం. మనోడు మంచిగా ట్రీట్ చేశాడు. సరే ఏం చేస్తాం అనేసి ఇంకా 2,000 అడ్వాన్స్ కొట్టేసి కొంచెం మనం అయితే సో డేటా వచ్చాక మొత్తం అయితే మీకు వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాం. మంచిగా రిలీజ్ చేసి సో ఇప్పుడైతే మనం నార్మల్ వ్లాగ్ అయితే చేసుకుందామని రెడీ అయ్యేది. ఎందుకంటే డేటా లేదు కదా, మరి ఇంకేదో ఒకటి అప్లోడ్ చేయాలి. ఛానల్లో ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి. సో టెక్ చెఫ్ అయితే ఇది డేటా రికవరీ చాలా అంటే చాలా బాగుంది. బిల్డింగ్ చూడడానికి అయితే సబ్బులు మాత్రం కొత్త పాలు దొరుకుతుంటారు. కొత్త అయితే ఇంకెక్కువ వేసేస్తారు అనమాట. సో అదే మన ఆంధ్రాలో తీసుకుంటే డేటా 2,000తో అయిపోయేది. కాకపోతే మనం స్పీడ్ పోస్ట్ చేసి అది వచ్చేసరికి ఇంకెన్ని రోజులు అవుతుంది మనకు తెలియదు. కాకపోతే దాని అందరికి మెయిన్ ఏంటంటే ఈ జనరల్ మేనేజర్ వచ్చాడు. సీడ్ వచ్చి క్యాండిడేట్ అనమాట. ఈ ఏరియాలో మనకి ఢిల్లీ ఫేమస్ అయిన కల్కీజీ మందిర్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఇక్కడే మనం వాటర్ స్టెప్లు వీడియో చూసుకుంటే ఈ వేలో కల్కీజీ మందిర్ అని కూడా ఉంటుంది. సో ఇదనమాట ఈరోజు వ్లాగ్ అయితే ఫస్ట్ చేయడం అనమాట. నాకు ఇప్పటిదాకా ఇప్పుడు చేయలేదు. సో మీకు నచ్చకపోతే లైక్ చేయండి. అదేవిధంగా మన వీడియో అయితే ఢిల్లీలో ఇది మనం చూసుకుంటే ఈ ప్లేస్లు ఉన్నాయి కదా, ఇది ఇల్లు లేని వరకు అంటే అవి ఇల్లు లేని వరకు ఇచ్చారు అనమాట. ఇది రోడ్ల సైడ్ అలా ఇస్తూ ఉంటారు టెంట్లు వేసి. ఇల్లు లేని వరకు మాత్రం ఇస్తారు, ఎవరు పడతారు కాదు. అంతా తిరుక్కొని అయితే వచ్చేసాను. మొత్తం మీదకైతే 8,000 అయితే లాస్ట్కి వేస్ట్ చేసి వచ్చాను అనుకుంటాను నేనైతే. సో 8,000 అంటే ఎక్కువే అనిపిస్తుంది నాకైతే. సో మీరు కూడా ఏమంటారో, మీకు ఎవరైనా డేటా సెంటర్ ఎవరైనా తెలిసి ఉంటే కిందనైతే కామెంట్ చేయండి. సో నాకైతే చెప్పండి, ఎందుకంటే ఎక్కువే ఇచ్చేసాను అనుకుంటా. నేను ఉన్న ఏరియాకి అయితే వస్తాను. ఇది మొత్తం జంగిల్ అనమాట. మీరు చూసుకుంటే చూసారు కదా, మొత్తం జంగిలే. మా యూనిట్ అయితే ఇక్కడే ఉంది. సో జంగిల్లో ఈ పక్కకి వెళ్తే మనకి ఢిల్లీ సచివాలయం వస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే, నా ఫస్ట్ వ్లాగ్ అనమాట ఇది, ఎప్పుడు చేయలేదు. సో నచ్చినట్టయితే కిందనైతే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.